అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్తో, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు, తల్లిదండ్రుల్ని బాగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు సపోర్ట్గా ఉండడం, నిజాయితీగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా రావడం, ఇటువంటి మంచి బిడ్డల్ని మనం అందరూ తీసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బిడ్డలే అందరికీ పుట్టాలి అని కూడా అందరం బాగా ప్రార్థిస్తాం. ఇక్కడ మన దగ్గర చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. వాళ్ళు చెప్పిన విషయం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకుండే చాలా డౌట్స్ క్లియర్ చేసేస్తుంది, మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనతో మాట్లాడేదానికి వచ్చినారు. తన ఎక్స్పీరియన్స్ మనకి షేర్ చేసుకుంటారు. పద్మ. నమస్తే. నమస్తే మా. చెప్పు. అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా చిన్నపిల్లలు మాట్లాడారు, వీళ్ళు డెలివరీలు చేసుకున్నారు, ఓకే వీళ్ళు చెప్తే విందాము తెలుసుకుందాం అనుకున్నారు. నేను ఒక అమ్మమ్మని, మేడం దగ్గర ఒక అమ్మాయిగా జాయిన్ అయ్యి మేడం దగ్గర వర్క్ చేసి ఒక వైఫ్ అయ్యి ఒక మదర్ అయ్యి ఈరోజు అమ్మమ్మని అయ్యాను. ఇక్కడ నేను ఈ హాస్పిటల్ నుంచి మేడం దగ్గర నుంచి 6 మంది పిల్లల్ని తీసుకున్నాను. మా తమ్ముడికి 3, నా పాపకి ఒక బాబు, నాకు నా పాప, మా అక్క వాళ్ళ పాప ఇవాళ మార్నింగే డెలివరీ అయింది. షీ సేఫ్ ఇన్ వార్డ్లో ఉంది. మేడం గారు అసలు నేను ఇప్పుడు ఒకే ఒక సెంటెన్స్ చెప్తాను. నేను ఇప్పుడే నా ఇది కూడా పెట్టొచ్చాను గూగుల్లో. ఈ హాస్పిటల్ గురించి నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది ఒక దేవాలయం, మేడం ఒక దేవత నాకు, నా ఫ్యామిలీకి. అలాగే మీ అందరికి కూడా ఇది వర్తిస్తుంది, మీ అంతరాత్మలో ఉంటుంది, కాదని నేను చెప్పను, నాకు గట్టి నమ్మకం ఉంది. అలాగే నేను కూడా నా పాపను డెలివరీ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆ రోజుల్లో ఈ టాక్ టు బేబీ లేదు, కానీ మేడం నాకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయించారు. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఎక్కువ వాక్ చేయటం, స్టెప్స్ ఎక్కి దిగడం, ఈ 2 చేసి నేను నార్మల్ చేసుకున్నా మేడం దగ్గర. అదే నమ్మకంతో 30 years తర్వాత మళ్ళీ నా పాపను తీసుకుని వచ్చాను నేను ఇక్కడికి. నేను బేసిక్గా విజయవాడలో ఉంటాను. పాపకి 9 months అక్కడ చూపించి 9th month వచ్చిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చి మేడంని అడిగి ఆవిడ సలహా తీసుకుని ఆవిడ రమ్మన్న తర్వాత వచ్చాను. ఆవిడ ఒకటే, నేను మేడంని నమ్మాను అంతే. మీరందరూ కూడా మన పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్తారు, దేనికైనా ఏ పని చేయాలన్నా ముందు నమ్మకం ఉండాలనేసి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఆరోగ్యాన్ని మేడం చేతిలో పెట్టండి, మేడంని నమ్మండి. మేడం ఏం చెప్తే అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సీరియస్గా తీసుకుని గట్టిగా బిలీవ్ చేసి పని చేసుకోండి. మీకు క్షేమంగా స్మూత్ డెలివరీ అయిపోయి మీరు మీ బిడ్డతో ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేదానికి పూచి మేడం. ఇది నేను గట్టిగా చెప్పగలను, నాకు స్వయంగా ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. అలాగే ఏ చిన్నదైనా, చిన్న సందేహమైనా సరే మీలో మీరు ఉంచుకోకుండా ఓపెన్ అయిపోయి మేడంకి చెప్పి, ఏమీ సిగ్గుపడాల్సింది లేదు ఇందులో. ప్రతిదీ తెలుసుకోవాలి. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా అలాగే ఉండాలి. మాదేముందిలే, లేడీస్ చూసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఓకే అయితే ఓకే, మేము డబ్బులు పెడతాము, మేము హాస్పిటల్ దాకా వస్తాము, వదిలేసి వెళ్తాము, ఇవన్నీ కుదరవు ఈ రోజుల్లో. అందరూ అన్నీ తెలుసుకోవాలి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి, వైఫ్ అలాగే ఉండాలి, హస్బెండ్ అలాగే ఉండాలి. ఇద్దరు అలా ఉన్నప్పుడు, అన్నీ షేర్ చేసుకున్నప్పుడు, డౌట్స్ షేర్ చేసుకోండి, మంచి ఫీలింగ్స్ షేర్ చేసుకోండి, చక్కగా అన్నీ మాట్లాడండి మేడంతో. వైఫే తెలుసుకోవాలి, వైఫే కనుక్కోవాలి అని పెట్టుకోకండి. వచ్చినప్పుడంతా భర్తలు కూడా మేడం గారితో మాట్లాడండి, తెలుసుకోండి, ఇలాంటి సెమినార్స్కి అటెండ్ అవ్వండి, అన్నీ తెలుసుకుని ఈజీగా ముందుకెళ్ళండి. నా పాప డెలివరీ 3 years బ్యాక్ జరిగింది. 757 మా వీడియో, మీరు వీలున్నప్పుడు చూడండి. నా పాపకి కీళ్ళవాతం ఉంది. అమ్మాయికి 25 years ఓల్డ్ ఏజ్. అయితే సడన్గా కీళ్ళవాతం బయటపడింది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ జర్నీలో అమ్మాయిని నేను విజయవాడలో సేఫ్గా డెలివరీ చేసుకోగలనా లేదా అని నాకు చాలా టెన్షన్ వచ్చింది. 9వ నెల వచ్చిన తర్వాత 9 నెలల వరకు నేను ఇక్కడికి రావాలని నాకు అసలు ఆలోచన లేదు. సడన్గా వచ్చింది నాకు. అసలు నేను ఈ రిస్క్లన్నీ పెట్టుకుని ఇక్కడ ఎందుకు ఉండాలి,
నాకు మేడం ఉన్నారు కదా, నా హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి నేను ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళి అడగకూడదు అసలు అని చెప్పి అమ్మాయిని ఇంట్లో పెట్టి నేను ఒక్కదాన్ని వచ్చాను ఇక్కడికి. వచ్చి మేడంతో విషయం అంతా చెప్పి రిపోర్ట్స్ అన్నీ చూపించి నాకున్న ప్రాబ్లం అంతా చెప్పాను. పాప ఇలా ఉంది మేడం అని. నీకు లాంగ్ అయిపోద్దేమో చూసుకో అన్నారు. ఏమైపోయినా పర్లేదు మేడం, నేను వచ్చేస్తానని చెప్పా. సరే నీ ఇష్టం, తీసుకొచ్చేసే చూద్దాం చేద్దాం మనం అని చెప్పారు. నాకు ఇది కావాలి అది కావాలని నేను అడగలేదు మేడంని. నా పాప సేఫ్గా ఉండాలని మాత్రమే నా ఉద్దేశం. అలాగే వచ్చేసాను. 9th మంత్ పెట్టగానే వచ్చేసాను. 1 మంత్ అంతా ఇక్కడే ఉన్నాను. నాకు నెల్లూరులో కూడా ఉండటానికి అకామిడేషన్ ఉంది, ఇల్లు ఉంది. ఇంకా ఉండిపోయాను. ఎవ్రీ వీక్ మేడం చూశారు, చేశారు చక్కగా. అంటే నేను మేడంని నమ్మాను, అలాగే నన్ను మా అమ్మాయి నమ్మింది. మా అమ్మాయిని 9 నెలలు నేను ఇక్కడ చూపించలే, మేడంతో అసలు పరిచయమే లేదు. ఒకప్పుడు నువ్వు ఇక్కడే పుట్టావమ్మా అని నేను చెప్పాను అంతే. అదేవిధంగా అమ్మాయి నమ్మింది, అల్లుడు నమ్మాడు, నా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్ట్ చేశారు. అందరూ వచ్చారు, తీసుకొచ్చాను. చక్కగా మేడం దగ్గర చూపించుకుంది. మేడం ఏం చెప్తే అది, శాంత మేడం కానీ ఇక్కడున్న స్టాఫ్ అందరూ, అసలు ఇంక వీళ్ళ గురించి మనం ప్రతి ఒక్కళ్ళు చెప్పాల్సిన పని లేదు, మీరంతా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు అమ్మాయి కూడా నడుచుకుంది, ఈజీగా నార్మల్ చేసేసుకుంది. నార్మల్ తర్వాత అసలు ఆ కీళ్ళవాతం పోయింది లేదు, అమ్మాయికి పోతుందంట, నాకు కూడా తెలియదు, అది మేడం గారు చెప్పారు. ఆ వీడియోలో ఉంది చూడండి. ఇప్పుడు లేదు, పాపకి చాలా హ్యాపీగా ఉంది. బాబుకి ఇప్పుడు 3rd ఇయర్. మొన్ననే 30వ తేదీ 3/4 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో పాప, మా అక్క వాళ్ళ పాప డెలివరీ మార్నింగే అయింది, నార్మల్ చేసుకుంది. నిన్న వచ్చాం, హాస్పిటల్కి జాయిన్ అయ్యాం. నిన్న మాకు మేడం చెప్పింది ఏంటంటే, మనం వెయిట్ చేద్దాం పద్మ, కంగారు పడద్దు, ఒక 3 days పట్టొచ్చు, మనం హరీ బరీ పడకుండా నిదానంగా చేసుకుందాం, స్మూత్ డెలివరీ చేసుకుందాం అని చెప్పింది. మీ ఇష్టం మేడం, మీరేం చెప్తే అది, మాదేం లేదు, తిని కూర్చుని ఉంటాం ఇక్కడ అంతే. నేను అదే చెప్తాను, అప్పుడు అదే చెప్పా, ఇప్పుడు అదే. సడన్గా నేను ఈవినింగ్ నుంచి దానికే అదే మరి ప్రాసెస్ మొదలైంది, చక్కగా అయిపోయింది. ఇవాళ మార్నింగ్ 8:40కి డెలివరీ అయిపోయింది. అసలు ఊహించలే మేము ఈరోజు డెలివరీ అవుతుంది. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కొడుకు బర్త్డే ఈరోజు. నిన్న మా అమ్మాయి అడిగింది, గిరి పుట్టినరోజు రోజు డెలివరీ అయితే బాగుంటుంది, ఇద్దరికి ఒకేసారి మనం చేసుకోవచ్చు అని తను ఇష్టపడింది. తప్పకుండా అయిపోద్దని చెప్పాను నేను. ఓరల్గా అన్నాను అంతే, నా చేతిలో ఏముంది, ఏం లేదు. కానీ దేవుడి నిర్ణయం, మేడం నిర్ణయం అయిపోయింది వాళ్ళ. అదొక మాకు మంచి విషయం మా ఫ్యామిలీలో చెప్పుకోవడానికి. ఓకే మేడం, ఓకే. చాలా బాగా చెప్పావు. అంటే ఒక ట్రస్ట్ ఉంటే, మనం ఈ మెడికల్ ఫెసిలిటీస్, మెడికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ ఉన్నప్పుడు మనం ఇటువంటిది చేసి చూపించగలుగుతాము అనేది మనకి అవుతుంది. కానీ ఆ ట్రస్టే ఇప్పుడు ఆ నమ్మకం ఆ డాక్టర్ మీద, ఆ సెటప్ మీద ఇప్పుడు తక్కువ అయిపోతుంది. అన్నిటికీ డౌట్ పడతాం. సో డౌట్ ఒక్కొక్కసారి ఎంతగా ఉంటుందో కొన్ని విషయాల్లో అది మనకి టెస్ట్లోనో లేదంట్లో కనిపించదు, కానీ రిజల్ట్లో కనిపించేస్తుంది. కానీ మనం అది కనెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే మనకు మైండ్ బాడీ ఆ లాంగ్వేజ్ మనం తెలుసుకోవాలి. అది అంతకుముందు కాలంలో ఎక్కువగా ఉండింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎక్కువ టెస్టులు, ఖచ్చితంగా టెస్టులు అవసరం లేదంటాం లేదు, అన్ని టెస్టుల్లోనే వస్తుంది. చాలాసార్లు అడుగుతారు, టెస్టులు అన్నీ బాగున్నాయినా, ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అడుగుతారు, అన్నీ బాగుంది ఎందుకు రావట్లే. నువ్వు ప్రశాంతంగా ఉంటే ఆ గర్భసంచి బాగా పనిచేస్తుంది. అట్లనే ఇక్కడ ప్రశాంతంగా ఉంటే ఆ గర్భసంచి బాగా పనిచేస్తుంది. మనం డౌట్ పడడమే, టెన్షన్ పడడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అనేది ఇప్పుడు మనకి లైఫ్లో అలవాటు అయిపోయింది. కాబట్టి ఆ డౌట్ క్లియర్ చేసుకొని ఆ స్ట్రెస్ ఇది వదిలేసేసి హ్యాపీగా, రిలాక్స్డ్గా మీరు చేయాల్సింది మీరు చేయండి, మిగిలినది మేము చేసుకుంటాము అనేది ఆ ట్రస్ట్ మనకు వచ్చేసేసి చేసుకుంటే ఎక్కువ మంది మనం ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతారు. అందుకనే ఈ జర్నీలో మీరు కూడా మాతో కలిసి రావడం మాకు కూడా చాలా సంతోషం. ఇప్పుడు డెలివరీ అయిపోతుంది, అది వేరే. కాకపోతే ఆ ప్రెగ్నెన్సీ టైంలో తల్లిలో ఒక మార్పు, ఒక స్ట్రాంగ్గా అయిపోయి, ఒక హ్యాపీగా, కాన్ఫిడెంట్గా అయిపోతే ఆ మార్పు చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్. తర్వాత మంచి బేబీకి మనం జన్మనిస్తున్నాము. ఆ బేబీకి మనం ఇచ్చే నిజమైన గిఫ్ట్ ఒకటి డెలివరీ. అది నార్మల్ డెలివరీ అయినా, సీజర్ అయినా, ఆ బేబీ కోసం మనం
మనం శ్రమ పడుతున్నాం ఇష్టంగా. అది రెండోది మనం ఫీడింగ్ ఇచ్చే ఆ బ్రెస్ట్ మిల్క్ ఇంకా మనం సొంతంగా ఇస్తున్నాం. మూడోది ఈ వూమ్ సాంగ్ అని చెప్తాం, ప్రెగ్నెన్సీలో మనం వినే సాంగ్. ఆ పాట డెలివరీ అయిన తర్వాత కూడా ఆపకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ బిడ్డకి అది అలవాటు చేయాలి, బిడ్డ కూడా పాడుకోవాలి. అప్పుడు ఎందుకంటే చాలామంది కూడా మన ఎక్స్పీరియన్స్ చెప్పారు కదా, ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఆ పాట పాడినప్పుడు ఆ టెన్షన్ తగ్గిపోతుంది. లైఫ్ లాంగ్ ఆ బిడ్డ అది వాడుకోవాలి. సో అది మనం డెలివరీ అయిన తర్వాతనే ఎక్కువ టాక్ టు బేబీ ఇంకా బాగా చేయాలి, హోల్ ఫ్యామిలీ చేయాలి. చేసినప్పుడు ఏంటంటే సెకండ్ థర్డ్ మంత్ నుంచే ఆ బేబీ మాట్లాడడం స్టార్ట్ చేసేసి అప్పటి నుంచే మనకు అలవాటు చేస్తే ఆ 1 year మనం మాటలు ఎంత త్వరగా వస్తే థింకింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకని ఆ ఫస్ట్ 2-3 years చాలా ఇంపార్టెంట్. టాకింగ్ బాగా మనమే మాట్లాడించాలి, అప్పుడు వాళ్ళు మాటలు మొదలు. లేకపోతే ఇప్పుడు ఈ పిల్లలకి 1 year అయిపోయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళే సొంతంగా మాట్లాడేదానికి కష్టపడుతున్నారు. వచ్చేస్తుంది ఎలాగో 2-3 yearsకి. ఏంటంటే అర్థం అయ్యి ఇప్పుడు టాక్ టు బేబీ చేసేటప్పుడు బాగా ముందుగానే వాళ్ళకి ఇది ఎందుకంటే అంత కెపాసిటీ ఉంది వాళ్ళకి, ఆ క్రియేటివిటీ ఆ టైంలో ఆ ఫస్ట్ 2 yearsలో మనం ఇచ్చేసేయాలి. దానికి ఫస్ట్ ఇది ఏంటంటే టాకింగ్, అది మనం ప్రాక్టీస్ చేయాలి. చాలా చిన్న విషయం చెప్పమ్మా. నేను మర్చిపోయానండి, ఇప్పుడే గుర్తొచ్చింది. మా అక్క ఒక ఆవిడ, మా పెద్దమ్మ కూతురు ఒక ఆవిడ, నేను 90లో ట్రైనింగే బయటకు వచ్చాను, నర్స్ ట్రైనింగ్ చేసి వచ్చాను మేడం దగ్గరికి. నేను వచ్చేటప్పటికి మా అక్కకి 13 years నుంచి పిల్లలు లేరు, 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు. అప్పుడు మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆవిడ. నేను ఆవిడతో పాటు వచ్చి మేడంని పరిచయం చేసుకున్నా, ఒక పేషెంట్తో పాటు అటెండర్ లాగా వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఆమెకి 13 సంవత్సరాలు అయింది, అప్పటికే పిల్లలు లేక. ఎక్కడెక్కడో తిరిగి అయిపోయింది. మేడం దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు వాళ్ళు. అలా వచ్చాను నేను ఇక్కడికి. ఫైనల్లీ వచ్చింది ఆవిడకి ప్రెగ్నెన్సీ. వచ్చిన తర్వాత ఆవిడకి ట్విన్స్ ఉండి లోపల ఒక బేబీ ట్యూబ్లోకి వెళ్ళిపోయింది, ఒక బేబీ యూట్రస్లో ఉండిపోయింది. 3rd month వచ్చేసరికి ట్యూబ్ బర్స్ట్ అయిపోయి లోపల ఇంటర్నల్ బ్లీడ్ అయిపోయేసి చాలా సీరియస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆవిడతో పాటు నేను వచ్చాను హాస్పిటల్కి. ఆవిడకి తోడొచ్చాను ఒకటే వస్తుందని. వచ్చిన తర్వాత ఎమ్మటే మేడం సర్జరీ చేయాలని చెప్పేసి చేసి అది తీసేసి లోపలున్న బేబీని సేవ్ చేసి ఆవిడ 9th month కంప్లీట్ అయ్యి ఒక బాబుకి జన్మనిచ్చింది. అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే 2 ట్యూబ్లు ఉంటాయి, ఒకటి పోతే ఇంక పిల్లలు పుట్టరు, ఇంక ఇవిడ పనికిరాదు, ఇంక లేదు అని అనుకుంటాం జనరల్గా ఎవరమైనా. కానీ అది నిజం కాదు. దానికి ఇంకో ఎగ్జాంపుల్, నా తమ్ముడు భార్యకి కూడా అలాగే జరిగింది. ఇట్లాగే సేమ్ జరిగి ఆ అమ్మాయికి కూడా ఒకటి తీసేయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ 2 పిల్లలు పుట్టారు, పాప బాబు 2 పుట్టారు. ఇవి 2 బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనమాట. నేను చాలామంది చెప్తాను. తర్వాత మెయిన్ మేడం దగ్గర ఉండే బుక్ ఒకటి ఉంది చూసారా, మీరు అందరు చదివే ఉంటారు మేబీ. నేనైతే ఒక 5-6 పుస్తకాలు కొని నా ఫ్రెండ్స్ పిల్లలకి వాళ్ళందరికీ పంచాను కూడా. ఎందుకంటే మా అప్పుడు అలాంటి బుక్స్ లేవు, కానీ ఇప్పుడు మేడం అది పనిగా దాన్ని మన కోసం తయారు చేశారు. మీరు అందరూ తప్పకుండా తీసుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇలాంటివి ఒక బెస్ట్ గిఫ్ట్ కింద ఇవ్వండి. వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది ఆ పుస్తకం. ఇప్పుడు నా పాపకి 2nd డెలివరీ కోసం, 2nd ప్రెగ్నెన్సీ కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట. నేను మళ్ళీ వస్తాను ఇక్కడికి, మళ్ళీ ఇలాగే చేసుకుని మళ్ళీ ఇలాగే ఒక వీడియో చేసి వెళ్తాను ఇక్కడి నుంచి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా పద్మ అప్పుడు ఎంత యాక్టివ్గా ఇప్పుడు కూడా అదే యాక్టివ్గా ఉంది. సో చాలా సంతోషం. థ్యాంక్ యూ.